హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు వ్లాగ్స్. సో ఇంట్లో పెళ్ళం అత్త అవ్వగారింటికి అవ్వగారింటికి పోతే మొగడు పరిస్థితి ఏంటి అని కొంతమందికి బాగా డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చూస్తున్నా, సింగిల్గా ఇండ్లుంటే అంటే భర్తకు తల్లి లేకపోతే భార్య పిల్లలతో అత్తగారింటికి పోతే భర్త మగవాడు ఎలాంటి డ్యూటీ చేస్తారు అనేది ఆల్రెడీ నేను స్నానం చేసిన, ఇల్లు ఉడిచిన అన్ని చెప్పిన, కానీ అవన్నీ చూపించలేను. సో ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఎరుక్కోవాలి, ఎందుకంటే బియ్యంలో పురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ బియ్యాన్ని మనం చెరుగుదాం. బ్రో, నీకు ఈ బియ్యం ఎలా ఎరగచ్చానంటే మేము పల్లెటూరులో ఎరిగినాం కాబట్టి ఆ మాత్రం మాకు ఐడియాస్ ఉంటాయి. ఓకే, చూడదు. ఓకే, నేను కరెక్ట్గా ఎరుగుతున్నానా? సో ఇట్లా జరిగితే ఏమవుతుందంటే ఇందులో చిన్న చిన్న కచ్చర అంటే మనం బియ్యం పట్టించుకున్న తర్వాత చిన్న చిన్న కచ్చర ఉంటుంది. ఆ కచ్చర అనేది ఎగిరి బయటపడుతుంది. ఓన్లీ బియ్యం మాత్రమే ఇక్కడ ఉంటాయి, కచ్చర మాత్రం వెళ్ళిపోతుంది. ఓకే, అయితే చూసారా, ఈ ముందట ఈ భాగంలో 4-5 బియ్యం గింజలు వేసిన అందులోనే కచ్చర ఉంటుంది. ఆ కచ్చరను తీసేసుకోవాలి, ఇట్లా ఉత్తవడం పోతుంది. ఓకే, చలో ఇప్పుడు మనం బియ్యం జరుగుడు అయితే అయిపోయింది. ఫస్ట్ అన్నం పెట్టుకున్నాం, పొయ్యి మీద వాటర్ పోసి అన్నం పెట్టుకున్నాం. ఓకే, చలో. సో ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ ఈ బియ్యం ఇలా పోసుకొని జస్ట్ మిక్స్. ఇప్పుడు బియ్యం అయితే దీనిలో పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ సాట మనకైతే అవసరం లేదు, నీటి నూకేసి దీన్ని ఇలా తలిగేసి ఇప్పుడు ఈ సాట అంటారు మీద తెలుగులో, ఇక్కడ తలిగేసిన. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ తీసుకొని ఈ బియ్యాన్ని కడగాలి. ఓకే, కొంచెం సిలిండర్ను ఇటు అనుకుందాం. ఓకే, అనుకున్న తర్వాత బిందె, ఇది సర్వ కూడా అంటారు. సో ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. చూడు, ఇది ఓన్లీ బియ్యం కడగడానికి. ఫిల్టర్ నీళ్ళు వేరే ఉన్నాయి, ఫిల్టర్ నీళ్ళు వస్తా. సో ఒకసారి అయితే కడుక్కున్నాం కదా, మళ్ళీ ఒకసారి కడుక్కుందాం. మళ్ళీ ఒకసారి కడుగుతున్నా చూడండి. ఈ వాటర్ ఎవరు వస్తున్నాయని మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ భగవాన్లే. సో ఇప్పుడు మనకు ఫిల్టర్ వాటర్ కావాలి. ఫిల్టర్ వాటర్ కావాలి ఇప్పుడు కప్. సో ఇదే డబ్బా ఫిల్టర్ వాటర్ ఉన్నాయి. సో కొంచెం డబ్బాను ముందట కనుక్కుంటే వాటర్ వచ్చేస్తాయి. ఓకే, అవసరం ఉన్నాయని వసుకోవాలి. సో కొద్దిగా ఎక్కువ ఎందుకంటే మనం గంజి తీయం కాబట్టి, సో కొన్ని వాటర్ తీసేస్తున్నాం. ఓకే, మనం ఎన్ని బియ్యం పోసినా ఆ బియ్యానికి 1 ఇంచు, అది మనం ఏదో గుర్తు చూసినా దానికి కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకుందాం. ఓకే, దట్ ఈస్ స్టవ్. దెన్ మూత పెట్టేసుకుందాం. ఓకే, కొంచెం
ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇగో ఈ వాటర్ ఆడిగడికి సరిపోతాయి. ఆటోమేటిక్గా అదే అన్నం ఉడికేస్తుంది. ఆడవాళ్ళ కంటే ఎక్స్పెన్సివ్ మగవాళ్ళు వంటలు చేసి ఇట్లా నంబర్ 1. మగవాళ్ళకు మించి ఆడవాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది చదువుకుంటారు. ఆ చదువుకున్న వాళ్ళకు ఈ వంటలు కూడా రావు, మగవాళ్ళకి వచ్చినట్టు. మగవాళ్ళు చదువుకున్న వాళ్ళకి అందరికీ వస్తాయి వంటలు, కానీ ఆడవాళ్ళకి చదువుకున్న వాళ్ళకు వాళ్ళకి రావు. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. మంటను కొంచెం స్లోగా పెట్టాలి, స్లోగా. ఓకే, చిట్కలు ఉడికేస్తుంది. తర్వాత తినేటప్పుడు చేస్తాం మీకు. ఓకే, మళ్ళీ వద్దాం. సో గైస్ ఇగో మన అన్నం ఉడికింది. సో గైస్ ఇగో మన అన్నం అయితే ఉడికింది. అన్నం అయితే కలుపుకుంటున్నా. ఆల్రెడీ అన్నం సగం తిన్న తర్వాత తెచ్చి వీడియో చేయాలని చూడండి. సూపర్గా ఉన్నది. కానీ బాధ ఏంటంటే ఆ వీడియోలో ఎన్ని పెట్టినా వైరల్ కావట్లేదు. అదే బాధ. ఒక 4000 hours కంప్లీట్ అయితే ఎంతో కొంత నేను కూడా ముందుకు పోతానని అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఈ ఉగాది సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికి ఆల్ ది బెస్ట్. అలాగే నా వీడియోలకు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పి మంచి వ్యూస్ కావాలని కోరుకుంటూ ఈ ఉగాదితో థ్యాంక్ యూ సో మచ్.